గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మాటల తూటాలు కూడా రెండు వైపుల నుంచి పేలుతున్నాయి. ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి మచనూర్ మొత్తకి ఆయన ఒక కామెంట్ చేశాడు. పశ్చిమాసియాలో ఆ గల్ఫ్ కంట్రీస్లో అమెరికా సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల్లో నుంచి దాదాపు ఒక 100 మంది అమెరికా సైనికుల్ని కిడ్నాప్ చేసి ఇరాన్కు తీసుకొచ్చేయండి, ఆ తర్వాత పరిస్థితుల్ని ఎలా ఉంటుందో చూద్దాం, వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటివి చేయాల్సిందే అని ఆయన కామెంట్ చేశారు. నిజంగా కిడ్నాప్ చేస్తే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి, దీని గురించి మాట్లాడదాం. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. వివి రావు గారు, ఆ ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? నిజంగా కిడ్నాపులు చేసే పరిస్థితి ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సటన్లీ ఉందండి. ఎందుకంటే దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంది, అంటే పాత అనుభవం ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ ఆయతుల్లా ఖొమైనీ ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చి రెవల్యూషన్ని తన కంట్రోల్లోకి తీసుకుని షాని వెళ్ళగొట్టారో అప్పుడు అమెరికా షాకి చాలా హెల్ప్ చేయాలని చూసింది. ఆయన ముందర ఈజిప్ట్ పారిపోయారు. ఆ సమయంలో చాలా కంట్రోల్ చేసి తిరిగి తీసుకురావాలని చూసింది అమెరికా. ఆ నేపథ్యంలో ఈ సపోర్టర్స్ తోటి కలిసి ఖమేనీ గారు ఏం చేయించారంటే, అమెరికన్ ఎంబసీలో 54 స్టాఫ్ మెంబర్స్ ఉంటే దాన్ని దిగ్బంధం చేశారు. దాదాపు 444 రోజులు నడిచిందండి అది, ఆ దిగ్బంధనం. వీళ్ళని విడిపించడానికి అప్పుడు జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏప్రిల్ 24, 1980 ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. 1980 ఎప్పుడైతే 1979లో ఆయుతంలో కొమేనీ వెనక్కి వచ్చి షాని తరిమేశారు. దాదాపు 8-9 నెలల తర్వాత ఎప్పుడైతే దిగ్బంధనం కంటిన్యూ అవుతుందో అమెరికా ఏమనుకుందంటే, నేను వీళ్ళందరినీ రిలీజ్ చేయించగలను కదా అని చెప్పి ఆపరేషన్ టైగర్ క్లా, డెజర్ట్ క్లా ఓకే అన్నది ప్లాన్ చేసి హెలికాప్టర్లు, చిన్న విమానాలు, చిన్న యుద్ధ విమానాలు అంటే క్యారియర్ విమానాలు, మెరీన్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, కొంతవరకు నార్మల్ ఇన్ఫెంట్రీ, వీటినన్నింటినీ పంపించారు. అయితే వాళ్ళకి వాతావరణం అనుకూలించలేదు. ఓకే. ఈ డెజర్ట్ స్టార్మ్స్, హబూబ్స్ అని ఏవైతే అంటారు ఇరాన్లో, అక్కడ లోకల్ డెజర్ట్ స్టార్మ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఆ స్ట్రాంగ్ డెజర్ట్ స్టార్మ్స్ వచ్చి హెలికాప్టర్స్ కూలిపోయాయి. అందులో ఒక హెలికాప్టరు వాళ్ళ సొంత క్యారియర్ విమానాన్నే ఢీకుంది. దానివల్ల దాదాపు 8 మంది అక్కడ చనిపోయారు. ఈ లోపల ఇరాన్ వాళ్ళు వాళ్ళని పసిగట్టి చుట్టుముట్టడం మొదలుపెట్టారు. అప్పట్లో IRGC ఇంకా ఫార్మలైజ్డ్ స్ట్రక్చర్లోకి అసలు రాలేదు. వీళ్ళంతా ఇర్రెగ్యులర్స్ కింద లెక్క, జిహాదీస్ కింద లెక్క. ఆ క్యాడర్స్ చుట్టుముట్టడంతో మొత్తం ఉన్న ఎక్విప్మెంట్ కూడా వదిలేసి పారిపోయి సముద్ర తీరాన్ని చేరుకుని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏరియాని వచ్చేసి, అదంత డెన్సిటీ పాపులేటెడ్ కాదు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆ ఏరియాకి వచ్చేసి ఫైనల్గా షిప్స్ ద్వారా వాళ్ళని రిట్రీవ్ చేసుకొచ్చారు. అదొక ఎంత ఫెయిల్డ్ ఆపరేషన్ అంటే, జిమ్మీ కార్టర్ నెక్స్ట్ ఎలక్షన్స్లో అప్పుడు సినీ యాక్టర్ రొనాల్డ్ రీగన్ పాపులర్గా ఇది ఫెయిల్యూర్ ఆపరేషన్ అని చెప్పడంతో ఆయన ఎలక్షన్ ఓడిపోయారు. ఓకే. సో దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంది. ఆ అనుభవంతో ఈ పాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు చెప్తున్నారో ఆయన దాన్నే కొంచెం టెహరాన్లో ఎంబసీ సీజ్ కాకుండా మిగతా దేశాల్లో ఉన్న అమెరికన్స్ని పట్టుకోవడానికి, అది సివిలియన్స్ అవ్వచ్చు, కంబటెంట్స్ అవ్వచ్చు, ఒకవేళ సివిలియన్స్ కూడా దొరికినా వాళ్ళు పట్టుకుంటారు. ఓకే. అంటే ఇది గాలివాటంగా చేసిన ప్రకటన అంటారా, లేకపోతే నిజంగానే సీరియస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి పోయి భూతల దాడులు చేసి గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చే అంత ధైర్య సాహసాలు ప్రదర్శించే అవకాశం ఉందా? ఉన్నాయండి. కొన్ని దేశాలు, బహ్రెయిన్ పరిసర ప్రాంతాలు షియా. ఎందుకంటారంటే ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చాలా తీవ్రమైన గాయంతో బాధపడుతున్న దేశంగా ఉంది కదా ఇరాన్. ఒకటి గమనించాలండి మనం, అమెరికా ఏంటంటే కేవలం 250 ఏళ్ళు, అంటే 1775 దాదాపు ఆ సమయంలో ఫామ్ అయింది. అది ఏంటంటే అప్పుడు కూడా
అమెరికా అన్నది ఏంటంటే కేవలం తూర్పు ప్రాంతమే. దాని తర్వాత 1850-57 వరకు స్థలాలు కొనుక్కుంటూ పోయారు దేశాల నుంచి, ఫ్రాన్స్ నుంచి, స్పెయిన్ నుంచి, పోర్చుగల్ నుంచి స్థలాలు కొనుక్కుంటూ పోయారు. సో మీకు 1875 వరకు అసలు దేశమే తయారవ్వలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ వేరు వేరు మోస్ట్లీ యూరోపియన్ దేశాలు వలస వెళ్ళి ఆఫ్రికా నుంచి స్లేవ్స్ని తీసుకుని వెళ్ళి స్లేవ్ మూమెంట్ ఇదంతా నడిచింది. ఆ నడిచిన తర్వాత అబ్రహాం లింకన్ గారు ఫైనల్ యుద్ధం తర్వాత కన్ఫెడరసీ అన్ని ఫోర్సెస్ ఓడించిన తర్వాత మొత్తం ఒక స్టేట్ తయారైంది అమెరికా. వాళ్ళు ఏంటంటే మొత్తం టెక్నాలజీ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, తర్వాత కొంత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి కొంత టెక్నాలజీ, ఇంకేమి వ్యవసాయం దీని మీద ప్రాధాన్యత ఇవ్వకుండా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీద పెట్టారు. అందులోనే అసెంబ్లీ లైన్ కనుక్కున్నారు. ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ కారు అసెంబ్లీ లైన్లో తయారు చేశారు. దాని తర్వాత ఒక్కసారిగా అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు మొదలుపెట్టారు. ఇరాన్ ఏముందండి, 5000 సంవత్సరాలు మనకు తెలిసిన చరిత్ర ఉంది. కాంబోజ దేశం అనేవారు. మనకు ఇప్పుడు కూడా మహాభారతంలో చదువుతుంటే కాంబోజ్ హయాలని వస్తాయి. కాంబోజ్ హయాలంటే ఇరాన్ నుంచి తీసుకొచ్చిన ఫైనెస్ట్ హార్సెస్. అలాగే మన దేశం నుంచి ఇరాన్కి కాలినడకన యాత్ర జరిగేది. ఎందుకంటే పాకిస్తాన్ మన చేతుల్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు బలూచిస్తాన్, టిపిపి, ఖైబర్ పఖ్తూన్వా ఏవైతే ఉన్నాయో ఇదంతా మన దేశమే. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు హిందూ పాపులేషన్ డామినెంట్గా ఉండేది. ఎప్పుడైతే పర్షియన్స్ ఈ టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అటాక్ అయ్యి అప్పుడు పారిపోతున్నారో, అప్పుడు మనమే పార్సీస్కి మొత్తం ఇండియాలో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇంత ఓల్డ్ సివిలైజేషన్. ఈ ఓల్డ్ సివిలైజేషన్ ఏంటంటే అదొక విపరీతమైన వాళ్ళకి అనుబంధం ఉంటుంది. తర్వాత వాళ్ళ తెలివి విపరీతంగా ఉంటుంది. రాజనీతి ఇవన్నీ చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు కొన్ని తరాలుగా. మీరు ఇందాక ఆయన అన్నట్టుగా ఓ పాత ఎగ్జాంపుల్ ఏదో తీసుకుని ఉంటారు. ఇంకోటి చూస్తే 1238లో టర్కిష్ ఎంపైర్ పవర్ఫుల్ అయిపోయింది. అప్పుడు ఇరాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నాడు, క్యాప్చర్ చేయలేకపోయారు. అప్పుడు సులేమాన్ కొడుకు ఇరాన్ పారిపోయి వచ్చాడు దారి తీసుకుని. అతన్ని తిరిగి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు తప్పితే కానీ, కొడుకుని వెనక్కి తీసుకున్నారు తప్పితే కానీ ఓడిచ్చి తీసుకోలేకపోయారు. అంటే 1238లో కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదోటి ఇచ్చి వెనక్కి తెచ్చుకున్నారు. అఫ్కోర్స్ వాడిని ఆ తర్వాత ఉరి తీశారు అనుకోండి, సొంత కొడుకుని ఉరి తీశాడు సులేమాన్. ఇది ఇరాన్ చరిత్ర. తర్వాత ఇరాన్లో ఫైర్ ఎలిమెంట్ అన్నది ప్రామినెంట్గా ఒక టైప్ ఆఫ్ హిందూ రిలీజన్ ఉండేది. అదే పార్సీ మతం అయిపోయింది ఇప్పుడు. ఓకే, జెండవెస్ట ఇదంతా ఏదంటారో మన 5 ప్రకృతి ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఏవైతే ఉంటారో వాళ్ళు అగ్నికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకి జలాలు లేవు. ఆకాశం అలాగే అందరికీ కామన్, భూమి కామన్, వాయువు కామన్. సో మిగిలింది ఏముంది, మీరు వాటర్ అన్నా పెట్టాలి, ఇంకా అగ్ని అన్నా పెట్టాలి. వాళ్ళు అగ్ని తీసుకున్నారు. అంటే ఇదంతా ఆలోచిస్తూ ఉంటే మీకు ఎంత ప్రామినెంట్ మన ఇండియన్ సివిలైజేషన్ ఎంత ఉందో అంత ప్రామినెంట్గా ఉంటుంది. మన ఇండియన్ సివిలైజేషన్ కూడా తీసుకోండి. ఇప్పుడు బ్రిటిషర్లు 1756లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ చేసి అప్పుడు ఇండియా మొత్తం గెలిచిపోలేదు, మొఘల్ ఎంపైర్ నడుస్తూనే ఉంది. తర్వాత 1839లో ఎప్పుడైతే మహారాజా రంజిత్ సింగ్ పోయాడో అప్పుడే పంజాబీ అన్నీ తీసుకోగలిగారు, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ. సో 1839-57 మధ్యలో మనకి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయిపోయింది. అంటే కేవలం యాక్చువల్గా వాళ్ళు పరిపాలించింది 20 సంవత్సరాలు. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని తర్వాత క్వీన్కి వెళ్ళిపోయింది. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళు కూడా వదిలిపెట్టేయడం మొదలుపెట్టారు. అందుకనే 1908లో ఖిలాఫత్ మూవ్మెంట్ టర్కీది ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో సపోర్ట్ చేసి 1857 ఎక్స్పీరియన్స్ తీసుకుని హిందూ ముస్లిమ్స్ని విడగొట్టారు. సో ఎప్పుడైనా సరే ఇతిహాసం చాలా తేడా చేస్తుందండి. చైనాని ఎవరు తీలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి మేము మధ్యలో ఉన్నాం, సెంటర్ అనుకుంటారు. ఇది అమెరికా ఈ ఇరాన్లో విషయంలో ఎప్పుడు తప్పు చేస్తోంది. సో 80 నుంచి చూశారు, 79లో కూడా ఫ్రాన్స్ నుంచి ఆయతుల్లా ఖొమైనీ వెనక్కి వచ్చారు. అప్పటి వరకు ఫ్రాన్స్లో ఉండేవారు ఆయన. దాని తర్వాత ఐఆర్జీసీ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు మెల్లమెల్లగా స్ట్రాంగ్గా ఉన్నారు. 3వ ఖొమైనీ హతం చేశారు వీళ్ళు, రెజీమ్ పడిపోలేదు. ఐఆర్జీసీకి ఇండిపెండెన్స్ పవర్స్ ఇచ్చారు, దానివల్ల ఇండిపెండెంట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ అంటారా, కర్గ్ ఐలాండ్ తీసుకుంటారు, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. 31 ఎక్స్పెడిషనరీ ఫోర్స్, మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ వాడితే అది వెంటనే తీసుకోవచ్చు, పెద్ద ఏం దీవేం కాదు అది.
కానీ అది తీసుకున్నంత మాత్రాన్ని ఇరాన్ ఓడిపోతుందని కాదు. ఎందుకంటే ఇరాన్కి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, అజర్బైజాన్, ఆర్మేనియా, అటు టర్కీ, సిరియా వీటన్నిటితోటి లింక్స్ ఎలాగలో సర్వైవ్ అవుతారు. ఓకే, సర్వైవ్ అయ్యి మళ్ళీ ధీటుగా జవాబిస్తారు. అటు చైనా ఎట్టి పరిస్థితుల్లో మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది. ఇంటెలిజెన్స్ కానివ్వండి, శాటిలైట్ ఇమేజరీ కానివ్వండి, మిసైల్స్లో లేటెస్ట్ టెక్నాలజీ కానివ్వండి, అటు రష్యా డ్రోన్స్ ఇస్తూనే ఉంటుంది. తర్వాత రష్యా S-400 కూడా ఆల్రెడీ సప్లై చేసింది. ఇంకా మిగతా ఎక్విప్మెంట్లు కూడా వస్తూనే ఉంటాయి, అందులో డౌట్ ఏమి. ఓకే, ఈ సపోర్ట్ అంతా ఉంటుంది. తర్వాత ఇంకోటి గమనించాలండి, ఈ ఆస్పెక్ట్ కవర్ చేశాను ఇతిహాసం మీకంటే, ఆ స్ట్రాంగ్ యాంటీ అమెరికా ఎందుకు గెలవలేదు ఈ ఏరియాలో. రెండవది ఏంటంటే, టర్కీని పడిపోతున్నప్పుడు 1921లో పడిపోయింది. సుల్తాన్ని తీసేసి డెమోక్రసీ తీసుకొచ్చారు. అయితే అక్కడ డెమోక్రసీ సక్సెస్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా. ఇస్లాం కంట్రీస్లో డెమోక్రసీ జనరల్గా సక్సెస్ఫుల్ కాదు. 1935లో సౌదీ అరేబియాలో అమెరికా వాళ్ళు కింగ్డమ్ని తీసుకొచ్చారు. కింగ్డమ్ తీసుకొచ్చి సౌదీ అరేబియాని డామినేట్ చేయాలని చూశారు. ఎప్పుడైతే పెట్రోల్ డాలర్ వచ్చిందో సౌదీ అరేబియా విపరీతంగా పెరిగింది, గణనీయంగా రిచ్ అయింది. దీనికి కౌంటర్గా షియా దేశం ఇరాన్ ఎప్పుడూ ట్రై చేస్తోంది. ఇప్పుడు సౌదీ అరేబియాని నొక్కేయడానికి నిన్న మొన్న హౌతీస్ని వాడారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది ఒక గణనీయమైన షియా పవర్ తయారవుతుంది. ప్లస్ వాళ్ళు న్యూక్లియర్ వెపనైజేషన్కి దగ్గరలో ఉన్నారు. ఒకవేళ 5 ఏళ్ళు వీరవరం ఇచ్చినా కానీ 5 ఏళ్ల తర్వాత 2032 వాళ్ళు అణుబాంబు తయారు చేసుకుంటారు 100%, అందులో డౌటే లేదు. ఈ మధ్యన పాకిస్తాన్కి డబ్బులు లేకపోతే వీళ్ళు అమ్ముకుంటారు కూడా. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి నడుస్తూనే ఉంది. 2016లో ప్రిలిమినరీ టాక్స్ అయ్యి ఒబామా గారు అగ్రిమెంట్ చేయడం జరిగింది. అంటే IAEA కంట్రోల్స్ ఉంటాయి న్యూక్లియర్ పవర్ మీద అని ఉంది. కానీ వీళ్ళు సైలెంట్గా అండర్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందులోనే భాగం కింద హార్ముజ్ జలసంధిని మన క్లిష్టతరం చేయొచ్చని వీళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు దాని గురించి వాళ్ళు వదలట్లేదు. దానిలో 9 to 10 బిలియన్ల డాలర్ల యాన్యువల్ ఇన్కమ్ కూడా కనిపిస్తుంది, అదొకటండి. తర్వాత ఏంటంటే దీన్ని రాజకీయంగా ఇంటర్నేషనల్గా పావు కింద వాడుకోవడానికి వాళ్ళకి దొరికింది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంది, హౌతీస్ డామినేషన్లో రెడ్ సీ అండ్ సూయజ్ కెనాల్ ఉన్నాయి. ఇది కూడా క్లోజ్ చేస్తే 40% ట్రేడ్ ఆఫ్ ది వరల్డ్ అయిపోతుంది. ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్ వస్తుంది. దీనితోటి మిగతా కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. UK ఇన్వాల్వ్ అవుతుంది, ఫ్రాన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, జర్మనీ ఆర్మ్ ఫోర్సెస్ని పంపిస్తుంది, స్పెయిన్ పంపించనని చెప్పేసింది, ఇటలీ పంపించనని చెప్పేసింది, పోర్తుగాల్ బహుశా చేయొచ్చు, గ్రీస్కి పడదు. సో ఇరాన్కి టర్కీకి కొంచెం సత్సంబంధాలు మెలుకుంటున్నాయి కాబట్టి దానికి, అంటే టర్కీ ఏంటంటే యాంటీ ఇజ్రాయెల్ కాబట్టి ఇరాన్కి దగ్గర అవుతుంది. కానీ స్వతంత్రంగా వాళ్ళే ఇంకా క్యాలిఫ్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ గ్రాండ్ అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డామినెన్స్కి వస్తే మొత్తం ఇస్లాం అందరికీ క్యాలిఫియన్ అవుతాడు, డామినెంట్ ఫోర్స్ కింద. ఓకే, సో అందుకని చెప్పి వీళ్ళకి హౌతీ కార్డు ఒకటి ఉంది. ఆ హౌతీ కార్డు వీళ్ళు రెడ్ సీలో వాడారంటే సూయజ్ కెనాల్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఆ బలాలు చూసుకుని ఇరాన్ ఇలా ప్రవర్తిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కిడ్నాప్ విషయం మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తే 100 మందిని కిడ్నాప్ చేసేసారు అనుకోండి, ఏంటి అప్పుడు పరిస్థితి? ట్రంప్ తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఆపరేషన్స్ లాంచ్ చేస్తారు. మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ సముద్రం ద్వారా వెళ్తుంది, పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కంబైన్డ్ ఇప్పుడు యాక్చువల్గా ఈ 1980 తర్వాతే US స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ ఒకటి ఏర్పాటు చేశారు. మన ఇండియాలో ఇంకా అటువంటిది లేదు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఉన్నాయి కానీ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ లేదు మనకి. స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేడ్ ఉంది, స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ లేదు మనకి. అది తర్వాత తయారు చేశారు. కోఆర్డినేషన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి మధ్యలో కోఆర్డినేషన్ పెట్టి స్పెషల్ ఆపరేషన్స్ ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ ఎలా చేయాలనేది అప్పుడు చేశారు. ఆ కమాండ్ను వాడి ఆల్రెడీ బహ్రెయిన్లో 5th ఫ్లీట్ ఉంటుంది వీళ్ళది. దీన్ని అన్ని వాడి తీసుకోగలరు, వీళ్ళందరినీ రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అయితే వీళ్ళు మధ్యలో రష్యాలో అప్పుడు 1917లో బోల్షెవిక్ రెవల్యూషన్లో మొత్తం జార్ ఫ్యామిలీని అంతా ఓ చోట పెట్టి చంపేసినప్పుడు వీళ్ళు ముల్లాలు అంతా కోపిస్టులు అనుకుందాం, అది కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఏంటంటే వీళ్ళు దాన్ని లేవరేజ్ కింద, ఫైనాన్షియల్ లేవరేజ్ కింద వాడతారు. ఓకే, మీరు ఇదే చెప్తున్నారు. వాళ్ళ ప్రెసిడెంట్ ముస్తఫా ఖమేనీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో
ట్రంప్ తర్వాత 23 అని ఓ లిస్ట్ వస్తుంది, కానీ అది 30 పైగా ఉంటుంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే మేము హతమొందించడానికి ఆల్రెడీ ప్లాన్స్ చేస్తున్నాం, ఎగ్జిక్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే దాంతో ఆయన ప్రేరణ ఇచ్చారు. ఎవరికి? ఇండివిజువల్గా లోన్ వుల్ఫ్ అటాక్స్కి. అంటే ఇరాన్ తోటి ఏ సంబంధం లేకుండా ఎక్కడో పుస్తకాల్లో చదివి అమెరికా మీద కోపం తెచ్చుకుని ఒక కత్తి తీసుకునో, లేకపోతే ఎయిర్పోర్ట్లో పొడవడమో, లేకపోతే ఏదో చిన్న ఎక్స్ప్లోజివ్ తీసుకుని, లేకపోతే ఒక వెపన్ ఓపెన్గా దొరికే వెపన్ తీసుకుని ఫైర్ చేసే అంత లోన్ వుల్ఫ్ అటాక్స్ అంటారు. ఇటువంటి లోన్ వుల్ఫ్ అటాక్స్కి ఆయన ప్రేరణ ఇచ్చారు ఆల్రెడీ. అంటే దీన్ని బట్టి దాడి చేసే అవకాశాలు ఇంకా ఎక్కువ పెరిగినాయి. అది కూడా ఉందండి. చాలా కష్టమైన పరిస్థితే ఉంటుందండి. అంటే ఒకటి చూసుకోవాలండి. ఇప్పుడు ఇజ్రాయెల్ 1917లో బ్రిటిష్ తెలివి వల్ల, అంటే వాళ్ళు ఏంటి నక్కగుంట తెలివి వల్ల తయారైంది, అందులో డౌట్ ఏం లేదు. అంతకుముందు ఫిలిస్టీన్స్ అని టర్కిష్ కింగ్డమ్లో కూడా ఉండేవారు. వాళ్ళు మన దేశంలో మార్వాడీస్ ఎలాగ ఉంటారో, ఇప్పుడు అదానీ అంబానీ లాగా వీళ్ళ టోటల్ డామినెంట్ గుజరాత్, రాజస్థాన్ ప్లస్ హాఫ్ బాంబే కమ్యూనిటీ, అలాగే అప్పుడు కూడా ఉండేవారు జ్యూస్. కానీ వీళ్ళు మనీ లెండర్స్ కింద ఉండేవారు. అప్పుడే బ్యాంకింగ్ సిస్టమ్ ఇవన్నీ చేసేవారు. వీళ్ళు అగ్రికల్చర్ తక్కువ చేసేవారు. మర్చెంట్స్ ఆర్ బిజినెస్ మ్యాన్. వీళ్ళకి క్రిస్టియన్స్ పర్వాలేదు, ముస్లిమ్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉండేవారు. దానివల్ల బతికిపోయేవాళ్ళు. ఒక సైడ్ సో టర్కిష్ వాళ్ళకి ఫైనాన్స్ చేత కాదు కాబట్టి టర్కిష్ ఎంపరర్స్కి ఈ జ్యూస్ని వాడుకునేవారు. వీళ్ళు ఇప్పుడు సెపరేట్ దేశం చేసి ప్యాలెస్టైన్స్కి లోకల్ లేకుండా చేస్తే ఎలా ఉంటుందండి? బాగోదు. ఐఎమ్ నాట్ ఫర్ ప్యాలెస్టైన్ యాజ్ సచ్. అంటే నేను ఏదో ప్యాలెస్టైన్ సింపథైజర్ కాదు. అంటే ఏంటంటే నేను లాజికల్గా ఆలోచిస్తున్నాను. 2 స్టేట్ థియరీ అన్నది మన ఇండియా ఏది సపోర్ట్ చేస్తుందో అది ఐడియల్ స్టేట్. కాకపోతే ఏంటంటే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకు ఒకే భాగం కింద ఉండాలి, అంటే కలిసి ఉండాలి. మధ్యలో ఇజ్రాయెల్ ఉండకూడదు. ఏదర్ అవసరం వస్తే ఒక టనెల్ కట్టేసి దానిలో కింద ఒక 2-3 కిలోమీటర్ల ప్యాసేజ్ ఇచ్చి ఓపెన్ చేసేయండి దాన్ని. అలాగే వెస్ట్ బ్యాంక్లో సెటిల్మెంట్ చేయకూడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే ఈ October 7th 2023 తర్వాత వెస్ట్ బ్యాంక్లో మళ్ళీ సెటిల్మెంట్స్ పెంచింది. అలాగే లెబనాన్ సైడ్ నార్థన్ ఏరియాస్లో సెటిల్మెంట్స్ పెంచింది. ఇప్పుడు ఆ హిజ్బుల్లా వాళ్ళు ఆ సెటిలర్స్ని వెనక్కి పంపిస్తున్నారు. అందుకని చెప్పి వీళ్ళు IDF వాళ్ళు వెళ్ళి లెబనాన్లో 10 కిలోమీటర్స్ వరకు ఆక్యుపై చేసి కూర్చున్నారు. అందుకనే ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ మానిటరింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది ఎప్పుడు, అందులో ఒకటి ఇండియన్ బెటాలియన్ కూడా ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు ఆ 10 కిలోమీటర్స్ ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్లో ఆక్యుపై చేసిందో దానిలో సీజ్ ఫైర్ మానిటర్ చేస్తూ ఉంటారు. నేననేది ఏంటంటే అబ్రహాం అకార్డ్స్లో ముందర వీళ్ళు ఒప్పుకోవాల్సిందే. యాసర్ అరాఫత్తో ఒప్పుకుని వాళ్ళు శాంతికి వచ్చారు. వీళ్ళు మధ్యలో ఈ షియా రూల్డ్ ఇరాన్ ఏం చేసిందంటే ఈ హజ్బుల్లాని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా హమాస్ని రెచ్చగొట్టి ఇప్పుడు హౌతీస్ని రెచ్చగొట్టి సౌదీ అరేబియాకి ఎగనెస్ట్గా ఈ మిడిల్ ఈస్ట్లో ప్రాచ్య దేశాల్లో ఆధిపత్యం సంపాదించాలని చూస్తుంది. సో ఒక్కటే మార్గం అండి, ఇంకా అమెరికాకి రెజీమ్ చేంజ్ తప్పదు. ఇప్పుడు ఈసారి అటువంటిది ఏదైనా జరిగితే రెజీమ్ చేంజ్ చేసి పడేస్తారు. అవసరం వస్తే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో వాడతారని నా అభిప్రాయం. అణుబాంబులు టాక్టికల్ అంటే ఏంటంటే 2 కిలోటన్ కంటే కింద తక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద వాడింది 15 కిలోటన్స్. ఇది జస్ట్ 2. ఇది 2 అంటే ఏరియా చాలా తగ్గిపోతుంది. ఓకే. దాని తర్వాత ఏంటంటే ఇదంతా డెజర్ట్ ఏరియాలో ఎక్కువ వాడతారు. అంటే ఏంటంటే నీటిలో కలుషితం అయ్యే, ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ఎందుకు వాడదంటే పాకిస్తాన్ మొత్తం ఇందస్ వాటర్లు ఈ 6 నదులు కలుషితం అయిపోతాయి, అవన్నీ పాకిస్తాన్కి వెళ్తాయి. అందుకని అక్కడ వాడదు. ఓన్లీ ఫిరోజ్పూర్ సౌత్లో వాడుతుంది, లేకపోతే లోపలికి వచ్చి వాడాలి. అది ఢిల్లీకి దక్షిణంలో వాడతారు ఎక్కువ. అంటే బేసికలీ మీకు టార్గెట్స్ ఢిల్లీ, ఫిరోజ్పూర్ ఆ లైన్కి దక్షిణాన్నే ఉంటాయి మీకు పాకిస్తాన్కి టార్గెట్లు, అణుబాంబు టార్గెట్లు. ఓకే. అటువంటి కలుషితం కాకుండా, ఎందుకంటే అప్పుడు సముద్రం కూడా కలుషితం అయిపోతుంది అన్నది లేదు. సో ఆ ఏరియాస్లో వాడతారని నా అభిప్రాయం. ఎందుకంటే కొండలు కొంతవరకు దీన్ని షీల్డ్ చేసేస్తాయి, వాడతారు. ఒకవేళ అమెరికన్ ప్రెసిడెంట్ మీద అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ కానీ సక్సెస్ఫుల్ కాకూడదని అనుకుందాం, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ జరిగినా కానీ ఇది వాడతారని నా అభిప్రాయం. అలాగే ఇటువంటిది కిడ్నాప్ చేయడం అన్నది ఏంటంటే ప్రేరణ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా రెచ్చగొడుతున్నారు. జరిగే అవకాశాలు 100 కాకపోవచ్చు, 20 జరిగినా అమెరికా రక్షించుకుంటుంది. ఒక్క ప్రాణం కూడా వదలదు వాళ్ళు.
అవసరం వస్తే రక్షించుకుంటాం. ఓకే. మొత్తం ఆగిపోతుంది అనుకున్నది ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాత జరిగిన పరిణామాల కంటే ఇంకా ఎక్కువ సీరియస్గానే ఉంది. ఇది చైనా ఆడుతున్న గేమ్ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే అమెరికా బలం క్షీణించిపోతుంది. దానివల్ల వాళ్ళకి తైవాన్ తీసుకోవడం వీలవుతుంది. అమెరికాకున్న 8 ఫ్లీట్లలో 3 ఫ్లీట్లు ఇక్కడ ఇరుక్కుపోయినాయి. ఇక మిగిలిన 5 మొత్తం వాళ్ళకున్న మైట్ ఆఫ్ ది స్టేట్ అంటారు. ఆ మైట్ ఆఫ్ ది స్టేట్ మొత్తం తైవాన్ దగ్గర చైనా మీద అప్లై చేయాలని చూసినా ఓన్లీ 5 ఫ్లీట్లు ఉంటాయి. ఓకే. మొత్తం యుద్ధాలతో అమెరికా పూర్తిగా నలిగిపోయి కొంచెం అయిపోవాలి. అక్కడ యూక్రెయిన్లో ఇలాగే ఇరుక్కుపోయింది. సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా ఇరుక్కుపోతే ఇంకో 3వ సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగితే అది చాలా సంతోషం. అలాగే చైనా బలం పెరుగుతూ పోతుంది. అందుకని వీళ్ళ 100% సపోర్ట్ చేస్తుంది. ఓకే. యాక్చువల్గా మొన్నటి వరకు విమానాల ట్రాన్స్పాండర్ చాలామంది ఏం చేస్తారంటే విమానాలు కానీ ఈ షిప్స్ కానీ ట్రాన్స్పాండర్స్ ఆఫ్ చేసేస్తారు. నేను కూడా కౌంటర్ ఇన్సర్జెన్సీ కొన్ని మిలిటరీ ఆపరేషన్స్లో రాత్రి 2, 3 లైట్ లేకుండా జిప్సీస్తో వెళ్ళేవాడిని. అది స్లో స్పీడ్లో వెళ్తే సౌండ్ రాకుండా అది చేసేవాళ్ళం. అలాగే ఏంటంటే వీళ్ళు చేయాలని చూసేవారు, చేశారు చాలా వరకు చైనా. ఇప్పుడైతే ల్యాండ్ రూట్ ఓపెన్ చేశారు. కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ద్వారా ఇరాన్కి ప్రాపర్ ల్యాండ్ రూట్ అయిపోయింది. అదేంటంటే 24/7 మీకు ట్రక్కులు కదులుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడు మన దేశం మీద భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? ఇప్పుడు మొన్న జరిగిన యుద్ధానికి చాలా వరకు మన నౌకలు ఆగిపోయి ఈ గ్యాస్కి పెట్రోల్కి ఇబ్బంది ఏర్పడింది కదా. ఇప్పుడు పూర్తిగా రిజిమ్ చేసే అలాంటి డెసిషన్స్ తీసుకుంటే అమెరికా ఇంకా ఉద్రిక్తతలు పెరిగిపోతే హర్మూజ్ మళ్ళీ దిగ్బంధనం అయిపోతే ఏంటి సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వస్తుందా మనకి? మనకి వర్స్ట్ సినారియో అందులో ఏంటంటే అండి, మనకున్న దాదాపు 1 కోటి మంది మిడిల్ ఈస్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సిన అగత్యం పడుతుంది. అవునా? అందుకని చెప్పి మ్యాసివ్ షిప్స్ మొత్తం షిప్స్ అన్ని లైనర్స్ అన్నీ పెట్టాల్సి వస్తుంది, నేవల్ షిప్స్ పెట్టాల్సి వస్తుంది. ఆఖరికి గుజరాత్ నుంచి లాంచ్లు అవి కూడా పట్టుకెళ్లాల్సి వస్తుంది. అంటే మన వాళ్ళందరూ మనం తీసుకొచ్చే వాళ్ళు ఆగాలి కదా, యుద్ధం చేయకుండా. సో క్యాజువాలిటీస్ ఉంటాయండి, అందులో డౌటే లేదు. కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు అమెరికన్ టార్గెట్స్ని చేస్తున్నారు కానీ దాని కొలెటరల్ డ్యామేజ్, ఎందుకంటే పక్కన ఒక 100 మీటర్స్ ఎర్రర్ వచ్చినా కానీ మీకు మొన్నటి వరకు అదేంటది మోస్ట్ ఫేమస్ బుర్జ్ బిల్డింగ్, దాని పక్కన పడితే బుర్జ్ బిల్డింగ్ పడిపోతుందని భయపెట్టారు మీడియా వాళ్ళు. అంటే ఏంటంటే కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంటుంది. అలాగే అమెరికా చేసిన దాంట్లో నిన్న ఒక వికలాంగుల స్కూల్ మీద చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంతకుముందు 184, 188 మంది స్కూల్లో గర్ల్స్ చనిపోయారని చెప్పి చెప్తున్నారు. దాన్ని చాలా యాక్చువల్గా వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్లో చాలా విపరీతంగా వాడుతున్నారు. ఆ స్కూల్ బొమ్మ పెట్టి ఇది పెట్టి పిల్లల బొమ్మలు పెట్టి. సో సైకలాజికల్ వార్ఫేర్కి ఇది చాలా అనువుగా ఉంటుంది, కొలెటరల్ డ్యామేజ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వస్తారా, ఫెర్టిలైజర్స్ మన దేశంలో తగ్గిపోతాయి. కొంతవరకు గ్యాస్ మనం ఓన్ ప్రొడక్షన్ పెంచాం. తర్వాత రష్యా నుంచి, వెనిజులా నుంచి, అమెరికా నుంచి తీసుకొస్తున్నాం. క్రూడ్ ఆయిల్ కూడా తీసుకురాగలం, దానికేం ప్రాబ్లం లేదు. కొంచెం రేషనింగ్ అవ్వచ్చు, ఇండియాలో ఇంపాక్ట్ ఉంటుంది, రేటు పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ మన వర్కర్స్ వెనక్కి వస్తే మాత్రం తీవ్రమైన ప్రభావం ఏంటంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉపాధి కోసం వెళ్ళినోళ్ళు తిరిగి రావడమే బెటరా ఈ సిచ్యువేషన్లో? నన్ను అడిగితే అక్కడే ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ రానివ్వదు. ఇజ్రాయెల్, అమెరికా కలిపి, ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇటువంటి దేశాలన్నీ కలిపి మొత్తం మీదుగా మూకమ్మడి దాడి చేసి కంట్రోల్లోకి తీసుకురావాలని నన్ను అడిగితే రెజిమ్ చేంజ్ పడేస్తారండి ఈసారి జరిగితే, కొంచెం సీరియస్ అయితే మాత్రం. మొత్తం ఇప్పుడున్న పై అధికారులు ఇరాన్లో IRGC కమాండర్స్, బెటాలియన్ కమాండర్స్ అండ్ అబౌవ్ మొత్తం అందరినీ చంపేయాలని చూస్తారు. అలాగే పొలిటికల్ ఇప్పుడున్న ముస్తఫా ఖమేని వాళ్ళ ఫ్యామిలీ ఇంకో 3 తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, వాళ్ళని ఇంకా నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరైతే మౌలవీలు ఉన్నారో వాళ్ళని కూడా చంపేయాలని చూస్తారు. లాస్ట్ టైం 52 మందిని ఎలా చంపారో 48+4 అలాగే ఇప్పుడు కూడా చంపాలని చూస్తారు. అదంటే తెలియకుండా జరిగింది, ఉన్న పళంగా వేసి పడేశారు. ఇప్పుడు ముస్తఫా ఎందుకు రాలేదనుకుంటారు? ఎందుకంటే అతను బయటకు వచ్చి ఒక ఇండికేషన్ నేను ఇక్కడ ఉన్నానని చూపిస్తే ఇజ్రాయెల్ ట్రాక్ చేసి పడదు. అందుకని చెప్పి వీడియో కూడా రాలేదు, ఎందుకంటే వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా అనలైజ్ చేయొచ్చు, దూరం ఉన్న సౌండ్స్ని బట్టి అనలైజ్ చేయొచ్చు. ఇజ్రాయెల్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందంటే గ్లాస్ డోర్ మీద వచ్చే ప్రకంపనలను బట్టి లోపల ఏం మాట్లాడుతున్నానో వాడు చెప్తాడు. అమ్మా, అంత టాలెంట్ ఉందండి. అందుకనే మా ఆర్మీలో ఏం చేస్తామంటే కంప్యూటర్కి ఏ డిస్టెన్స్ అని పెడతాం.
ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్కి 1 మీటర్ లోపల కేబుల్ కూడా వెళ్ళకూడదు మీకు. ఓకే. దాన్ని ఎయిర్ డిస్టెన్స్ అంటారు. అంత మెయింటైన్ చేయాలి. లేకపోతే గ్లాసు ప్రకంపనలతోటి కీబోర్డు టైప్ చేసే సౌండ్కి కూడా అది ఏమవుతుందంటే కీబోర్డు అన్ని కీసు ఒకేలా వాడవు. సో బాగా ఎన్లార్జ్ చేసినప్పుడు ఆ వేరు కీసు వేరు సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ డిఫరెన్షియేషన్ చేసి మీరు ఏం చేశారో వాళ్ళు గెస్ట్ చేయగలుగుతారు. తర్వాత అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు అనుకోండి. ఇప్పుడు అది బాగా వచ్చేసింది. అది వాడి దాన్ని ఒక మెసేజ్ కింద ఆల్టర్నేట్ 1, 2, 3 కింద తయారు చేసుకుంటారు. గ్లాస్ పైన బయట వచ్చే ప్రకంపనలు బట్టి కూడా వాళ్ళు మెసేజ్లు డీకోడ్ చేయగలరు. బా జాగ్రత్తగా చూస్తారు అన్నీ. అంత టెక్నాలజీ ఉందండి వాళ్ళ దగ్గర. సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది. హోప్ఫుల్లీ శాంతి రావాలి. వాళ్ళు అమెరికా దగ్గర కొన్ని క్యారెట్లు ఉన్నాయి, డబ్బులు. ఆ డబ్బులు చూపిస్తే ఇప్పుడు లొంగుతారు. అంటే ఒక 160 బిలియన్లో ఎంత ఎలాగలో అని వెనక్కిస్తే, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే వాళ్ళు హార్ముజ్ జలసంధి వదిలేయచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో మెయిన్లీ పొలిటికల్ వాళ్ళ తర్వాత ఎప్పుడైనా డబ్బులకి లొంగే పరిస్థితులు ఇప్పుడు లేవనుకుంటుంది కదా సార్? ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకా పగా ప్రతీకారంతో ఇవి ఉన్నాయండి. అదేంటంటే ఒక్కోసారి రాజనీతి వాడతారు. ఏదైనా పాత సివిలైజేషన్ రాజనీతి వాడుతుంది. కొత్తగా ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? వాళ్ళకి రాజనీతి లేదు, ఏది నీతి అసలు నీతి లేదు, అందులో రాజనీతి ఎక్కడ వస్తుంది, అందుకనే ఫెయిల్ అవుతున్నారండి. ఇండియా ఫెయిల్ అవ్వట్లేదు కదా. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.